ఒకసారి రామ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళాం. రామ్ కుమార్ గారు ఎన్సీఆర్బీ డేటా గురించి ప్రస్తావన చేశారు కాబట్టి 14-19 మధ్య వాళ్ళు పరిపాలించినప్పుడు క్రైమ్ రేట్ తక్కువ ఉంటుంది, 19-24 మధ్య వైసీపీ పరిపాలించినప్పుడు క్రైమ్ రేట్ తక్కువగా ఉంటుంది. అండ్ రివర్స్ ఏమవుతుందంటే మేము విపక్షంలో ఉన్నప్పుడు చూశారు కదా అక్కడ ఎంత అరాచకం జరిగిందని పరస్పరం చెప్పుకుంటారు. అంటే అలా డిజైన్ చేస్తారండి, అది డేటా తయారు చేసేప్పుడు ఆ రకంగా ఉంటుందా? నమస్తే అండి. అలాగే జర్నలిస్ట్ గారికి మిగతా మిత్రులు కూడా మంచి క్వశ్చనే కానండి. వాళ్ళు డేటా కరెక్ట్ గానే ఇస్తారు, ఇప్పుడు ప్రెజెంటేషన్ కూడా కరెక్ట్ గానే చేశారు. అయితే గత ప్రభుత్వంలో నెంబర్స్ మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చారు. అది ఒకటి అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం అండి, అంతకన్నా ఏమి ఉండదండి మిగతాదంతా కూడా. ఇవాళ నిన్న ఇక మామూలు విషయానికి వస్తే నిన్న పిల్లల్ని చూడండి, స్కూల్లో పిల్లల్ని గతంలో ఏంటంటే చిన్నప్పుడు అల్లరి చేసినప్పుడు స్టాండప్ ఆన్ బెంచ్ అనేవారు. అలాగే అసెంబ్లీలో ఎవరెవరైతే మీ మీద కేసులు ఉన్నాయంటే మొత్తం ఆల్మోస్ట్ అంటే 80% మంది నిలబడ్డారండి. అంటే ఎంత అది ఎవరో కూడా సిగ్గు కానీ ఇబ్బంది కానీ పడకుండా పవన్ కళ్యాణ్ గారితో సహా అందరూ నుంచుని కేసులు ఉన్నాయని చెప్పడం మాత్రం బాగుంది. కానీ యాక్షన్ మాత్రం సీరియస్ గా తీసుకోవాలి వాసుదేవ్ గారు ఇటువంటి వాటిపైన. గతంలో జరిగింది ఊరికే ఇప్పుడు రామ్నాథ్ గారు అన్నట్టు ఊరికే మాకు ఇంకో 4 రోజులు మాత్రమే టైం ఉంది ఇలా శాసనం చేయడం అంటే, గతంలో చేసిన వాటిపైన సీరియస్ గానే యాక్షన్ తీసుకోవాలి. ఏమన్నా ఒక్కొక్కసారి చూస్తుంటే అంటే చంద్రబాబు నాయుడు గారు మహా మంచితనం అండి. ఎందుకంటే నాకు ఎప్పుడు అంగళ్ళలో ఏదో అనుకుంటే రాయలసీమలో ఏదో దగ్గర ఏదో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన మీద కేసు పెట్టారు ఒక ఎస్పీ గారు. ఆ ఎస్పీ గారు చిత్తూరు జిల్లా అంగళ్ళు. ఇప్పుడు ఆ గంగాధర్ గారు విజయవాడ ఎస్పీ అయిపోయారు. ఈయన అంటారు నేను గతంలో నిన్న అన్నారు చంద్రబాబు నాయుడు గారు నేను ఎవరికి అవకాశాలు ఇవ్వను, గతంలో అయితే అవకాశాలు ఇచ్చేవాడు ఇప్పుడు అవకాశాలు ఇవ్వను, చాలా స్ట్రిక్ట్ గా ఉంటానంటున్నారు. కానీ స్ట్రిక్ట్ గా ఉండడం వ్యవహారంలో స్ట్రిక్ట్ గా ఉంటారేమో అండి జాబ్ చేసేటప్పుడు, కానీ జాబ్ చేసే వాళ్ళ దగ్గర కూడా స్ట్రిక్ట్ గా ఉండాలి వాసుదేవ్ గారు. ఇటువంటి జారిపోతున్నాయి, ఎలా స్లైడ్ అయిపోతున్నాయి అర్థం అవట్లేదు. ఆ రెడ్ బుక్ లో మరి ఈ పేరు కూడా అప్పట్లో రాసినట్టే నాకు గుర్తు. ఇటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు స్లైడ్ అయిపోతారు. అంటే ఎప్పటికప్పుడు మన డిబేట్ లోనే ఒక్కొక్కళ్ళు చాలా పేర్లు చెప్తూ వస్తున్నామండి. చూడండి, అంటే ఈ దెబ్బకు తట్టుకోలేక కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు విఆర్ఎఫ్ తీసుకున్నారు, కొంతమంది డెప్యుటేషన్ మీద వెళ్ళిపోయారు. ఐఎన్టీఆర్ దాంట్లో ఏదో పీకే రెడ్డి గారు ఎవరో ఉండేవారు, ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు, ఢిల్లీ పారిపోయారు. ఈ దెబ్బకు తట్టుకోలేక గతంలో ఏంటంటే మొత్తం వైసీపీ పిఆర్ గా పనిచేశారండి ఆయన. సో ఇటువంటి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నా ఇంకా కొంతమంది జారిపోతున్నారు, వాటి మీద కూడా దృష్టి పెట్టాలండి. అన్నిటికీ మించి ఏంటంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు, ధర్నా చేసేసారన్నారు. ధర్నాకు వచ్చిన వాళ్ళంకన్నా ట్విట్టర్ లో ఈయన ట్యాగ్ చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. ఏమీ లేదు, ట్విట్టర్ లో కూడా ట్యాగింగ్ ఎలా అంటారు, సమాజ్వాదీ పార్టీ అంటారు, సమాజ్వాదీ పార్టీలో నేత అంటారు, ఇలా వాళ్ళలో కొంతమంది వచ్చారు. ఈయనేమో ఇప్పుడు దాకా మాకు చాలా సంతోషం ఏంటంటే వాసుదేవ్ గారు మీలాంటి వాళ్ళందరూ కూడా గమనించాలి. అంటే మీరు కాదు కానీ మీ దగ్గర నుంచి వచ్చిన ఇన్పుట్స్ అన్ని కూడా వైసీపీతో కలిసి ఉన్నాం అని మీరు అంటే అందరూ అంతా ఉండేవారు. ఇప్పుడు చూడండి ఐఎన్డిఏ ఎలయన్స్ లో ఉన్న వాళ్ళందరినీ లాగుతున్నారు. మరి ఆయన వస్తున్నారో లేదో తెలియట్లేదు, కానీ ఏదో వస్తున్నారు, కనపడకుండా ఫుల్ పిక్చర్స్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. కాకపోతే మాకు ఈ మబ్బుల్లో పడిపోవడం వల్ల గత 4 ఏళ్ళు చాలా నష్టపోయాడు చాలా సార్లు చెప్పినా, ఇప్పుడు మరొకసారి చెప్పడానికి అవకాశం వచ్చింది. రైట్. రజనీ గారి దగ్గరికి వెళ్ళాను. రజనీ గారు లిక్కర్ పాలసీ మీద కూడా సమీక్ష జరుపుకోవాల్సిన సందర్భం ఏర్పడింది. సరే, దాని గురించిన ప్రస్తావన కూడా ఎలాగో వచ్చింది. 1,00,000 కోట్ల నగదు ట్రాన్సాక్షన్ మనం ఎక్కడైనా చూసామండి దేశంలో? అంటే ఇప్పుడంతా డిజిటలైజేషన్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడికి చివరికి చిన్న కిరాణా దుకాణాలకు పోయినా కూడా యూపీఐ